ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చి వాక్యాన్ని మళ్ళా ఖడ్గంతో పోల్చాడు. ఎందుకు తెలుసా? కొన్ని సరవు, ఎంత వాక్యం చెప్పు సరవు, అలాంటి దాంట్ మీద ఒక్కొక్కసారి గాయం చేస్తేనే కానీ ఆ లోపం బయటకు రాదు. గాయం చేస్తేనే కానీ వాక్యం. అందుకే వాక్యము ప్రకటించుము సులువే, గద్దించుము సులువే, బుద్ధి చెప్పు. చూడండి, ఒకసారి ఈ మూడు కలగకపోతే అపోస్తుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? బెత్తాన్ని ఉపయోగించాలి అన్నాడు. బెత్తం అంటే ఏదో కర్ర కాదు, అంటే గాయాన్ని చేయమని. అది ఎవరు చేయలేరు. ప్రభు యొక్క వాక్యమే చెప్తుంది, గాయము చేయవాడిని నేనే మానిపేవాడిని. ఒక శ్రమకు అప్పగించబడతారు, ఒక నిందకు అప్పగించబడతారు, అదొక గాయం. మనం చెప్పుకున్నాం కదా గాయం గురించి. అది కొయ్యబడుతుంది త్వరగా, మాంత మరలాది ఈ ఖడ్గంతో. ఇవన్నీ కూడా మూడు పోలికలు కూడా, పాలు కానీ తేనె కానీ ఇవన్నీ కూడా త్వరగా మన యొక్క లోపాలను సరిచేసి మనల్ని నిలబెట్టి, ఈ వాక్యం అనే ఖడ్గం ఉన్నది చూసావా, అది గాయం చేస్తే కొద్ది దినాలు పడుతుంది. దానికి కూడా మనం అప్పగించబడాలి. అప్పుడే మన లోపం, మనలో ఉన్న పుండు అనే లోపం అది బయటికి తీస్తే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలం, దేవుని కొరకు బలముగా వాడగలము. చప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం గట్టిగా.